చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని కళను నమ్ముకొని జీవించే కళాకారుల మీద అవాకులు చవాకులు పేలుతూ వారి వ్యక్తిగత జీవితాలను సైతం అల్లకల్లోలం చేసేందుకు తెగబడుతున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ల మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దృష్టి సారించింది. గతంలో ఓ 25 ఛానల్స్ను మూసివేయించిన మా అసోసియేషన్ తాజాగా మరో 18 ఛానళ్లకు స్పాట్ పెట్టేసింది. పనిలో పనిగా అడ్డగోలు ప్రచారాలు చేసే ఫేక్ ఛానళ్ల సంగతి కూడా తేల్చే దిశగా ముందుకు కదిలింది. మా ఎందుకు యూట్యూబ్ ఛానళ్ల మీద ఆ రేంజ్లో యాక్షన్కి దిగింది? క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక న్యూస్ ఛానల్ పెట్టాలంటే అటు ఇటుగా ఓ 50 కోట్లు మినిమంగా చేతులు పెట్టుకొని దిగాలి. కేంద్ర ప్రభుత్వ లైసెన్స్ కోసం నానా తిప్పలు పడి తీరాలి. ఆ ప్రసారాలను ప్రజలకు చేరవేయాలంటే కేబుల్ టీవీ సహకారం సంపాదించుకోవాలి. ఏడాదికి కోట్లల్లో డబ్బు కట్టి మరీ మనం తయారు చేసే వార్తలను ప్రజలకు ముందుంచాలి. అయితే సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యాక సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఓ ఛానల్ పెట్టే పరిస్థితి సాకారమైంది. మంచిదే, మంచి సమాచారం ఇచ్చి చక్కటి జర్నలిజం అనిపించుకోవడంతో పాటు కాస్తంత ఉపాధి కూడా పొందే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు కాదనలేరు. అయితే సంపాదన కోసం కొంతమంది అత్యుత్సాహవంతులు అర్జెంటుగా ఆదరణ పొందగలిగే సినిమాల వార్తల వైపు దృష్టి పెడతారు. అసలు వ్యవహారాలను పక్కన పెట్టి సినిమా సెలబ్రిటీల మీద నోటికొచ్చినట్లుగా ఆధారాలనేవి ఏమాత్రం లేకపోయినా వార్తలు పెట్టడం, సంచలనాలు చేసేస్తారు. ఈ అడ్డగోలు వ్యవహారాన్ని చూసి విసిగి వేసారిపోయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలకు దిగింది. గతంలోనే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే ఓ 25 యూట్యూబ్ ఛానళ్ల మీద రిపోర్ట్ చేయడం ద్వారా యూట్యూబ్ సంస్థ ద్వారానే వాటిని టెర్మినేట్ చేయించింది. సినిమా పరిశ్రమపై ఆధారాలు లేని ప్రచారాలు చేస్తే ఇలాంటి చర్యలు తప్పవంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హెచ్చరించిన ఆ వార్నింగ్ను ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఒరవడి కొనసాగించిన మరో 17 ఛానళ్లను గుర్తించింది. వాటిని కూడా టెర్మినేట్ చేయించింది. మరోవైపు లిమిట్స్ దాటిన ట్రోలర్స్ను, డార్క్ కామెడీలకు పాల్పడుతున్న వారిని మూవీ ఆర్టిస్ట్ తీక్షణంగా గమనిస్తోంది. ఇలాంటి తీరులో నడుస్తున్న మరో 200 యూట్యూబ్ ఛానల్స్ను తాము గుర్తించినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాకు వెల్లడించారు. వీరందరి వివరాలను తెలంగాణ డీజీపీకి అందజేశారు. వీరి ఛానల్స్ను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. ఇందుకు తెలంగాణ డీజీపీ సానుకూలంగా స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుర్మార్గపు ట్రోలింగ్లకు, వ్యక్తిగత జీవితాల హననానికి పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేసే దిశగా పోలీస్ శాఖలో ఓ ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేస్తామంటూ ఆయన అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇప్పటికీ పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లు ఉన్న 43 ఛానల్స్ మీద సాక్షాత్తు యూట్యూబ్ సంస్థే చర్యలకు తీసుకుంది. తాజాగా పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.